ఢంకా మోగించిన భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో నేడు 288 స్థానాలకు 132 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడంతో నేడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు సాయి లోకేష్ ఆధ్వర్యంలో బీజేపీ ర్యాలీ చేసి టపాకాయలు కాల్చి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు మహారాష్ట్ర రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సాధించిన అద్భుతమైన విజయానికి మేము రాజంపేట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రాజంపేట పాత బస్టాండ్ దగ్గర వచ్చి విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది। మరి ఈ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేక రకాలు మోదీ గారి పాలన గురించి విమర్శలు కూడా చేశారు। కానీ ఈ యొక్క విజయాన్ని బట్టి మనకందరికీ అర్థమైంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి దినదినానికి అభివృద్ధి చెందుతూ జరుగుతుంది। ఇది ఒకటే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింత దృఢంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి। ఈ దేశానికి మలుపు మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో విషపూరితమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మహారాష్ట్ర గెలుపు సమాధానము। మహారాష్ట్రలో వచ్చినటువంటి విజయం మనందరం కూడా బాగా పరికించి చూసినట్లయితే భాగస్వామ్య పార్టీలను ఏ విధంగా కలుపుకొని పోతుంది, భాగస్వామ్య పార్టీలను ఏ విధంగా విజయ తీరాల వైపు మలుస్తుందో బీజేపీ యొక్క శక్తి ఏందో మరొకసారి రుజువైంది। కూడా మేమందరం కూడా గౌరవిస్తున్నాం, వాళ్ళ విజయ తీరాల వైపు తీసుకుపోతున్నాం। మాతో పాటు అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కార్యకర్తలు అందరూ కూడా నిరంతరం కృషి చేసినటువంటి కారణంగానే ఈరోజు విజయం సాధించడం జరిగింది। మహారాష్ట్ర ఎన్నికలు కానీ రేపు జరిగే ఏ ఎన్నికలైనా సరే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో స్వచ్ఛమైనటువంటి పాలనకి ప్రజలు పట్టం కడుతూనే ఉంటారనేటువంటి విషయం తేటతెల్లమైంది। భారత్ మాతా కీ జై।